మంచు మనోజ్ ఇక్కడ ప్రస్తుతం రాచకొండ సిపిని కలిశాడు, ఆయనతో మాట్లాడాడు. ఆయనకి ఇచ్చినటువంటి 126 నోటీసులకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు. పోలీసులు సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలి, ఎలాంటి ఏదైతే ఇంటి దగ్గర జరిగినటువంటి ఆందోళనలు ఏవైతే అలాంటి పరిస్థితులు రానికుండా చూసుకోవాలి. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలను సిపి వివరించారు. ఇలాంటి పద్ధతి సమంజసం కాదంటూ కూడా మనోజ్కు ఆయన దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఆయన ఇచ్చిన నోటీసుల ఆధారంగా కూడా నడుచుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా మోహన్ బాబుతో పాటు విష్ణుకు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళ ఇద్దరు వివరణ కూడా తీసుకుంటారు. వీళ్ళంతా సామరస్యంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మనోజ్ మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నేను సమస్యను పరిష్కరించుకోవడానికి కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అలా అంటూనే ఎవరైతే విష్ణు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా మీడియాలో విష్ణు మాట్లాడిన నేపథ్యంలో కూడా తన తల్లి ఇంట్లోనే ఉంది, తన భార్య పేరు తన పాప పేరు కూడా తీయడం సమంజసం కాదు, సరైంది కాదంటూ కూడా మరొకసారి ఆయన అన్నకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరైతే మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన సమస్య పరిష్కారానికి నిజంగానే ముందుకొస్తున్నాడా, లేదంటే నిన్న మొన్న జరిగిన పరిణామాలే మళ్ళీ చోటు చేసుకుంటాయా? ఎందుకంటే మోహన్ బాబు మాత్రం ఒకే ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి బయట ఉండాలని సూచించినప్పటికీ పదే పదే మనోజ్ మాత్రం ఇంటి లోపలికి వచ్చి ఆందోళనలు గొడవలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తూ ఏదైతే గొడవకు దారితీస్తూ ఉన్నాడు, ఇతరులతోటి లోనికి వచ్చి కూడా ఏదైతే దాడులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నిన్న గేటు బద్దలు కొట్టుకొని లోనికి వచ్చిన తీరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కలత చెందినటువంటి మోహన్ బాబు ప్రస్తుతం ఇప్పుడు ఐసీయూలో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సినటువంటి పరిస్థితి. అక్కడే విష్ణు కూడా ఉండి తండ్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. కానీ చూడాలి వీళ్ళు ఎంత మేరకు ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఒక చోటకు వస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఇది సస్పెన్స్లోనే ఉంది. ఎందుకంటే మోహన్ బాబు సంబంధించి కూడా ఆయన నిన్న ఆడియో రిలీజ్ చేస్తూ కూడా మనోజ్కి ఒక్కటే అంశాన్ని చెప్పాడు. ఎందుకంటే ఈ మొత్తం పూర్తి ఆస్తి అంతా కూడా తన స్వార్జితం అంటున్నారు. ఎందుకంటే ఇంట్లోకి వచ్చే హక్కు మనోజ్కు లేదని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ మోహన్ బాబు పోలీసులకు ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉండబోతుంది, విష్ణు పోలీసులకు ఏం చెప్తారు, ఎందుకంటే పూర్తిగా కూడా మనోజ్ చేసే వ్యవహార శైలి, వాళ్ళ భార్య విషయంలో కావచ్చు ఆయన కావచ్చు ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదంటూ కూడా మోహన్ బాబు పదే పదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే తల్లి అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలు కావడం, తండ్రి కూడా ఇప్పుడు అదే పరిస్థితి రావడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యం చూడాలి వాళ్ళు ఎంత మేరకు పోలీసులకు ఎలాంటి వివరణ ఇస్తారో దాన్ని బట్టి తదుపరి సమస్య పరిష్కారానికి వాళ్ళు కృషి చేస్తారా లేదా చూడాల్సి ఉంది.